హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ చిట్టి ఎండి రొయ్యల కూర. దీనికోసం ఒక కళాయిని పెట్టుకొని అందులోన 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ని బాగా హీట్ చేయాలి. ఇలా హీట్ చేసిన తర్వాత మనం ముందుగా చిట్టి రొయ్యల్ని క్లీన్ చేసి ఉంచుకోవాలి. కొంచెం సాల్టెడ్ వాటర్లో క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసిన రొయ్యల్ని ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేసేయాలి. ఇలా బాగా క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యల్ని ఇలా వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం దుమ్ము అదే ఉంటుంది. అందుకని సాల్టెడ్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి దీని అంతా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఒక 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అవుతూ బాగా కలుపుతూ ఉండాలి. ఫ్రై అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి మాడిపోతుంది కాబట్టి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇలా దగ్గర కలిపేసి ఒక 2 minutes ఉంచేస్తే అది ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయాలి ఇందులోనే. ఎందుకంటే ఇలా డైరెక్ట్గా యాడ్ చేసినా సరిపోతుంది, లేదంటే మీకు సపరేట్గా తీసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసినా పర్వాలేదు. ఇలా పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి దీని అంతటినీ బాగా కలపాలి. ఈ రొయ్యల్ని ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా బాగా కలిపిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా టొమాటోని చాప్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలిపేయాలి. ఇలా కలపడం అంటే ఏంటంటే లాస్ట్లో ఉండే రొయ్యలు అనేవి పైకి వచ్చి టొమాటోలు కిందకి వెళ్ళడం వల్ల టొమాటోలు బాగా మగ్గుతాయి. ఈ టొమాటోలకి కొంచెం ఇప్పుడే బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేయడం వల్ల టొమాటోలు అనేవి బేగా మగ్గిపోతాయి కాబట్టి ఇలా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక 2 minutes అలాగా మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత టమాటాలు బాగా మగ్గిపోతాయి. 2 minutes తర్వాత తీసి చూస్తే ఎలా ఉంటాయి. మళ్ళీ దీన్ని అంతటినీ బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసేయాలి. వంకాయ ముక్కల్ని మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఒక మీడియం సైజులో కట్ చేయాలి. కట్ చేసిన వంకాయలు సాల్టెడ్ వాటర్లో ఉంచాలి, లేకపోతే అవనేవి బ్లాక్గా అయిపోతాయి వంకాయ ముక్కలు. ఇలా కట్ చేసినవి యాడ్ చేసిన తర్వాత దీని అంతటికి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి మనం ఎలాగ కలుపుతున్నామో టొమాటోలు, ఆనియన్స్ వేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా అలాగే బాగా మొత్తాన్ని కలిపేసి బాగా చూసుకుంటూ కింద నుంచి మొత్తం కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని కూడా సేమ్ మూత పెట్టి ఉంచితే ఈ వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి. ఇలా బాగా అంటే 50% మగ్గుతాయి. అప్పుడు సాల్ట్ వేయాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసాను నేనైతే. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం వేసుకున్నాను. 1 టీ స్పూన్ కాదు సారీ, టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను నేను. ఇలా వేసిన తర్వాత మొత్తం దీన్ని అంతటినీ బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం గ్రేవీలో చేయాలనుకున్నాం కాబట్టి నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తాను. దీన్ని అంతటినీ ఫస్ట్ బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాతే వాటర్ యాడ్ చేయాలి. ఇలాగ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేయాలి మొత్తాన్ని. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ముక్కలు 50% ఉడికిపోయింది కాబట్టి ఓకే, కానీ గ్రేవీ కావాలి కాబట్టి మనకి గ్రేవీగా ఉంటుంది. అందుకని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes అలాగా కుక్ చేస్తే ఇదిగోండి చూడండి గ్రేవీగా వంకాయ చిట్టి ఎండు రొయ్యల కూర అయితే మనకి రెడీ అయిపోయింది. ఫైనల్గా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుంటే వంకాయ ఎండి చిట్టి రొయ్యల కూర రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై